ఆ మహాసరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది. విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు. అది ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా జ్ఞాన మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్య.